పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర తీరుతో నియోజకవర్గం అంతటా తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయంలో బొగ్గుమన్నారు. ద్వారపురెడ్డి జగదీశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బోనెల గెటౌట్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. 30 ఏళ్లుగా ఉన్న పార్టీ కార్యాలయం కాదని, కొందరు స్వార్థపరులు చూసిన మేరకే విజయ్ చంద్ర వేరే పార్టీ కార్యాలయం ప్రారంభించారని, పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులు మాటలు విని పార్టీ పెద్దలను కార్యకర్తలను విస్మరించి ఓటమికి కారణం అవుతున్నారని, వెంటనే విజయ్ చంద్రను తొలగించాలని పార్టీ పెద్దల ముందు డిమాండ్ చేశారు. పార్టీలో ఇన్నాళ్ళు కష్టపడి పార్టీ పనిచేసి పార్టీలో ఉండి వాళ్ళు ఈ విధంగా మనస్తాపం చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు. ఇది నువ్వు వెళ్ళొచ్చు, ప్రజలు ఓటేస్తే గెలవచ్చు, కానీ కార్యకర్తలందరూ సంతోషంగా ఉండి గెలిపిస్తే అది వేరు అని కూడా చెప్పడం జరిగింది. అంచేత నేను ఒకటే ఇవాళ గోవిందరాజు గారిని కానీ లేకపోతే మిమ్మల్ని కూడా, వేదిక మీద నాయకులు మిమ్మల్ని కూడా మీరు మాట్లాడి ఒక మార్పు అంటూ రావాలి, ఒక చేంజ్ అంటూ రావాలి. అందరం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. ఆ కలిసి పనిచేయడానికి ఉన్న మెకానిజం సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, 30 ఏళ్ళలో నాకు చాలా అనుబంధాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, చుట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంచేత నాతో ఉన్న మనుషుల్ని మీరు వ్యతిరేకంగా చూడకండి. నాతో మన మనుషులు అంటే మీకు వాళ్ళే మనుషులు ఉంటారు అని చెప్తే, ఈ 2 నెలల్లో 20 కౌన్సిల్లో కూడా పోటీ చేసి తీవ్రంగా పోటీలు ఎదుర్కొంటే మన పార్టీ కూడా ఓడించారు. మొన్న జరిగిన దీంట్లో ఆయన జనరల్ సెక్రటరీగా చేశాం. 2 పార్టీలు కలవడం ఇదంతా కూడా ఈ రాజకీయ పునరేకీకరణ అన్నది ఒక అద్భుతమైన శక్తిగా మారుతా ఉంది. అయితే కొన్ని పరిణామాల్లో మన పార్వతీపురం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ రావడం జరిగింది. మన అందరం చెప్పాం, మన అందరం కలిసాం, బ్రహ్మాండమైన స్వాగతాన్ని పలిగా ఆయన్ని ఆదరించాం, తీసుకొచ్చాం, అభిమానిస్తూనే ఉన్నాం. కానీ ఆయన దగ్గర కొన్ని శక్తులు కలిసి ఇవాళ ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక ఏవేవో నిర్ణయాల వల్ల ఇవాళ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా మనస్తాపం చెందే పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో చెప్తా ఉన్నాము. మాకు ప్రత్యామ్నాయం లేదు, మీరే మాకు ఇక్కడ అభ్యర్థి, మీరే అని చెప్పినా కూడా ఇవాళ అందరినీ ముందుకు తీసుకెళ్లే విషయంలో నేను ఎందుకు బాధపడతా ఉన్నానంటే, మనం 4.5 ఏళ్ళు ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఇవాళ పోరాటాలు చేశాం. మీరందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చారు, ధర్నాలు చేసాం, అన్ని చేసాం. అంచేత ప్రతి ఒక్కరికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ అన్న ఆయన ఈ చరిత్ర ఏంటి, ఇక్కడ కార్యకర్తల పరిస్థితి, ఇవన్నీ ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాను. ఎవరు చాడు కొట్టుకుంటున్నారండి? ఎవరు చాడు కొట్టుకుంటున్నారు? చిన్న తప్పులేదంటే క్షమించండి. అలాగే విలేకరులు కూడా మా యొక్క దయించి, మా పార్టీలకు దయించి కొన్ని విషయాలు ఏదైనా పొరపాటుంటే మీరు రాయొద్దని చెప్తున్నా. ఇన్నేళ్ళుగా ద్వారపురెడ్డి జగదీశ్ గారి నాయకత్వం పార్టీ ఉండే లేకపోయినా ఆయన రూపాయలు ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు అధిష్టానానికి కనిపించలేదా? సీనియర్ కార్యకర్తలు కాకపోతే నందులు వెంకటరామనాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు మేము బూత్ ఏజెంట్ గా వెళ్ళాము. ఆ తర్వాత చొక్కా సూర్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసేటప్పుడు అప్పుడు కూడా ఎలక్షన్లో బూత్ ఏజెంట్ గా వెళ్ళాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తాళగురుపూడి గ్రామంలో అంటే గ్రూపులు లేవు, గ్రూప్ రాజకీయాలు లేవు ఇంతవరకు కూడా, ఈ రోజు వరకు కూడా. అయితే ఇప్పుడు ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత బీజేపీలో ఒక 2 కుర్రాలు ఉన్నారు. ఆ 2 కుర్రాలు కటిక దుకాణం చేసుకుని అమ్ముకుంటారు. ఆమె పెట్టి మొన్న వచ్చి చంద్రబాబు గారి సంఖ్య వచ్చేటప్పుడు ఆమె ఎక్కిస్తారు. ఆమె మిమ్మల్ని ఎవరు ఎక్కించారు అంటే
మాకు టీచర్లు చెప్పారా అంటే మాకు ఇచ్చిన 2 సుమోలు మేము దాంట్లో తెప్పిస్తామా అని చెప్పాం. చెప్పినప్పుడు కూడా వాళ్ళు దిగుతారు. తర్వాత వెళ్ళి ఏం చెప్పారంటే జగదీష్ గారు చెప్పారు, జగదీష్ గారు పంపించారని మాతో వచ్చి చెప్తే ఆయన వెంటనే ఆలోచించగలను. ఆయనకన్నా నేను సీనియర్ కార్యకర్త, ఆయన మాకు వచ్చారు. కనీసం ఆలోచించగలనా అది వెంటనే ఫోన్ చేసి వాళ్ళు ఎవరు పంపించారన్నా, జగదీష్ గారు పంపించారా నేను పంపించానా అంటే నన్ను అడుగుతాను. ఆ ముందు పెట్టుకోను అంటే ఆయనకి రాజకీయాలు ఏమాత్రం చెప్పండి. అంటే అంత అనుభవం లేని వ్యక్తికి పార్టీ దిగగానే ఇన్ఛార్జ్ ఇస్తే పార్టీలో నియోజకవర్గాన్ని ఆయన ఎలా నడుపుతారు? ఏ రకంగా మనందరికీ న్యాయం చేయగలరు చెప్పండి. ఆ కార్యక్రమం దానికి ఒప్పుకున్నారు కూడా. అయినా సరే సీరియస్గా ఈరోజు పార్టీ ఇన్ఛార్జి గారు ప్రవర్తిస్తారని మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పూర్తిగా కాదు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలాలి, అభ్యర్థి గెలాలి అంత తప్పించి ఇంకొక ఆలోచన ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికి కూడా లేదు. జై తెలుగుదేశం.